వాళ్ళ అమ్మగారు మీ మీద ఒక ఆరోపణ చేశారు. వాళ్ళ అమ్మగారు నాన్నగారు మీరేదో మందు పెట్టారని, వశీకరణ మంత్రాలు ప్రయోగించి ఆమెను మీ వశీకరణం చేసుకున్నారని. ఇదే వశీకరణ, పెద్ద వశీకరణ పెళ్లి. ఇక్కడ నేను మాట్లాడతా. వశీకరణ అంటే మందులు పెట్టి ఏదో ఒకటి చేసేసి పూజలు చేసి అలా చేయక్కర్లేదు. ఒక ప్రేమతో కూడా వశీకరణ చేసుకోవచ్చు. ప్రేమ ద్వారా కూడా అది సాధ్యం. ప్రేమకు ఒక్కదానికే సాధ్యం వశీకరణ అనేది. అంతేనమ్మా అఘోరి అమ్మ? ఇప్పుడు మీరు పెళ్లి చేసుకున్నారు, ఇది లీగలైజ్ కాదేమో కదా భారతీయ సాంప్రదాయాల ప్రకారం. గే హక్కుల కోసం కూడా రీసెంట్గా సుప్రీంకోర్టు ఏదో జడ్జిమెంట్ ఇచ్చినట్టుంది. ఆడవాళ్ళు చేసుకోవచ్చు అని ఉంది నాన్న. ఆడవాళ్ళు చేసుకోవచ్చు అని ఎక్కడో ఆర్టికల్స్ ఉన్నాయి చూడండి. ఓకే, మీరు ఇప్పుడు ఆ కోణంలో మీకు రైట్స్ ఒక మాట, ఎవరో సభ్య సమాజం ఏదో అనుకుంటదని మేము కాదు కదా. సభ్య సమాజం వాళ్ళే ట్రస్ట్ బట్టి ఉన్నారు. వాళ్ళకే తీర్చుకోవడానికి ఒకరికొకరి సుఖాలు పంచుకోలేక దరిద్రంలో బతుకున్నారు. అయినా మమ్మల్ని ప్రశ్నించడానికి వాళ్ళెవరు? అంటే మీరు అన్నది కరెక్టే, అది ఎగ్జాక్ట్లీ నేను యాక్సెప్ట్ చేస్తానే. సమాజం గురించి మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీరు తప్పు చేయట్లేదని భావిస్తున్నారు కాబట్టి. సరే ఓకే, కానీ చట్టాలు అని ఉంటాయి, లీగలైజ్ కావాలి కదా. రేపు పొద్దునప్పుడు ఆ అమ్మాయి మీతో పాటు ఉంది, అదే లీగలైజ్డ్, మీకు చట్ట ప్రకారం మీకు హక్కులు ఉండి రేపు మీ భార్య అయి ఉంటే, మీరు మొన్న వాళ్ళ అన్నయ్య వచ్చో విష్ణు అనేవాడు వచ్చి కొట్టి తన్ని తీసుకెళ్ళిపోతుంటే మీరు ఆపగలిగేవాళ్ళు, ప్రొటెక్షన్ ఉండేది కదా మీకు. మొన్న మీకు అమ్మాయిని తన్ని తీసుకెళ్ళిపోతున్నప్పుడు మీరు ఆపగలిగేవాళ్ళు కదా, ఒకవేళ చట్ట ప్రకారం మీకు హక్కు ఉండుంటే. అక్కడ వాళ్ళ తల్లిదండ్రి గురించి ఆలోచించాను, ఓకేనా. వాళ్ళు ఏడుస్తున్నారు కానీ ఆలోచించాను, అదొకటే కోణం. అలా నేను చెప్పాను కూడా, ఒకవేళ మీ తల్లిదండ్రికి చెప్పు, ఒప్పుకోలేకపోతే నీ డిసిజన్ మీదనే ఆధారపడి ఉంటుంది. సో యాజ్ ఆఫ్ నౌ మీ ఆలోచన ఏంటండి? ఇప్పుడు అమ్మాయి మళ్ళీ సేమ్ మంగళగిరి నుంచి వాళ్ళ అమ్మా నాన్న దగ్గర నుంచి విష్ణు దగ్గర నుంచి ఒక విధంగా చెప్పాలి అంటే తప్పించుకుని ఎక్కడో నా హైదరాబాద్ వచ్చింది, బహుశా మిమ్మల్ని ఎదుర్కొంటూనే వచ్చినట్టుంది. ఏంటి మీ భవిష్యత్తు కార్యాచరణ, ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటండి? అదే నన్ను నమ్మి వచ్చింది కాబట్టి 100% ప్రొటెక్షన్ చేస్తాను. మా ఇంటికి కూడా నేను ఇప్పుడైతే అట్లో లేను. నేను ఢిల్లీకి దగ్గరలో ఉన్నాను. ఢిల్లీ నుండి బయలుదేరాను కూడా, ఎప్పుడో ఆగ్రా దాటాను, ఆగ్రా క్రాస్ చేశాను. మా ఇంటికి వెళ్తుంది, మా ఇంట్లో ఉంటుంది. అందులో ఎలాంటి సందేశం లేదు. మా అమ్మ నాన్నకు వాళ్ళకి నేను చెప్పేస్తాను, మా ఇంట్లో ఉంటుంది. నేను వచ్చిన తర్వాత తీసుకెళ్తాను. ఓకే, ఒక్క నిమిషం అఘోరి అమ్మ, ఒకసారి మీరు లైన్లో ఉంటే. వర్షిని వాళ్ళ అమ్మ లైవ్లోకి వచ్చారు మనతో పాటు మాట్లాడటానికి. అమ్మ నమస్తే. అమ్మ మీరు ఇవాళ బాధలో ఉన్నారు. నమస్తే సార్. అమ్మ నేను మిమ్మల్ని ఏడిపించే ఉద్దేశం కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఉద్దేశం కానీ నాకు ఏమాత్రం లేదమ్మా. నేను కూడా మీ కొడుకు లాంటి వాడిని. అవునండి, మా పాప తప్పుకుని వెళ్ళిపోయిందండి. ఆ అఘోరికి ఎట్టు రైస్ట్ లేవండి. అఘోరిని అరెస్ట్ చేయాలి. నా పాపకి ఫోన్ ట్రాఫీలో చేసి దొంగ ఫోన్లు చేసి మళ్ళీ పిలిపించింది. అఘోరి 8 రైట్స్ లేవు, అటు ఇటు కానివాడికి ఇస్తే మేమేమని నా పిల్లల్ని ఏం బతికించదండి, నా పిల్లని ఏం బతికిందండి. వాళ్ళ బేస్టాక్ వచ్చి పడిపోయాడు, నన్ను కొట్టి. నేను స్టేషన్కి వెళ్ళి కేసు పడటం జరిగింది. నువ్వే పిల్లల్ని తీసుకెళ్ళిపోయావు, నువ్వే పిల్లల్ని అమ్ముకున్నావు అని తలంతా గాయాలు. ఇప్పుడు ఎస్ఐ గారి దగ్గరికి వెళ్ళి కేసు పెడతానంటే ఎస్ఐ గారు నన్ను ఇప్పుడు వచ్చి అమ్మ నువ్వు ఇంటికి వెళ్ళు, నేను వస్తానంటే ఇంటికి వస్తే ఇంట్లో కాడ రానిపోతే నేను బయట దాక్కుంటే మా బాబు ఎండలో అంతా తిరిగి వచ్చి నన్ను అమ్మ రెడీ అవ్వు, ఏంటి హైదరాబాద్లో ఏదో స్టూడియోలో ఉందంటే పాప లైవ్ ఇస్తుంది, మనం వెళ్దామంటే నేను పొద్దున్న పెట్టి మేమేమీ తెలియలేదండి. పాషం కానీ వెళ్ళిన పిల్ల పారిపోయిందండి అటు గేట్లో నుంచి. ఎంత వశీకరణ చేసి నా పిల్లని అంత మాయ మాటలు చెప్పి తల్లిదండ్రులను ఏడిపించి నువ్వు మా పిల్లల్ని వశపరుచుకుంటా నీకు ఏం సుఖం ఉంటుంది? అఘోరి నిన్ను అరెస్ట్ చేయాలి, దయచేసి చెబుతున్నాను పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, డీజీ గారికి, ఎస్పీ గారికి.
చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి ఇటువంటి మాయ మాటలు చెప్పి నా పిల్లల్ని తీసుకెళ్ళి వసపడి ఏం పెళ్ళండి అటు ఇటు కానడుతా నా కూతురు ఏం సుఖపడుతుందండి? ఏమైనా మంచాన్ని తీసుకెళ్ళిందండి? దేనికండి? ఆ పిల్లకి కడుపులో మందు ఉందండి, వశీకరణ చేసిందండి. మేము తీసుకెళ్ళిన క్రమంలో మళ్ళీ ఫోన్ చేసి రప్పించిందండి. ఒకసారి మీ అమ్మాయి మాట్లాడుతుంది, మీ అమ్మాయి మాట్లాడుతుంది. అదే మమ్మీ, అదే అబ్బాయితో లేచిపోతే మీరు ఇష్టపూర్వకంగా, అదే అబ్బాయితో లేచిపోతే ఇష్టపూర్వకంగా పెళ్లి చేసేవాళ్ళ? ఇక్కడ అబ్బాయా అమ్మాయా కాదు మమ్మీ, నేను మనస్ఫూర్తిగా ప్రేమించాను, అందుకే వచ్చేసాను. నన్ను ఎవరు వశీకరణ చేసుకోలేదు, ఏ పసర్లు పూయలేదు, ఎలాంటి మందు పెట్టలేదు. నెల రోజులు మేము మెడికల్ టెస్ట్ లో ఉండాలి, నువ్వు అని అంటే ఎందుకు వెళ్తున్నావు? మెడికల్ టెస్ట్ ఆల్రెడీ హాస్పిటల్ కి వెళ్ళాను. చెప్పింది ఎవరిది? సరే ఓకే ఓకే సాహిత్య సాహిత్య బాధలో ఉన్నారు వాళ్ళు, సాహిత్య వాళ్ళ తల్లితో మాట్లాడించండి. ఆయనతో ఏమి ఆర్గ్యూ చేయొద్దు, మాట్లాడండి. ఆయన బిడ్డ ఆయనకి రైట్ ఉంటుంది సాహిత్య, ఆయన బిడ్డ మీద ఆయనకి రైట్ ఉంటుంది. ఆయన బాధలో ఉన్నారు అన్నా కూడా ఏం పర్లేదు.